అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏకలవ్య పాఠశాలలో చదువుతున్న బాలికపై అదే పాఠశాల ఉద్యోగి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపాల్ ను వివరణ కోరగా ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. కాగా విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం పాడేరు జీజీహెచ్ కు తరలించారు. పాడేరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక 7వ తరగతి చదువుతున్న అమ్మాయిపై అదే పాఠశాలలో ఒక ఉద్యోగి, ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి లైంగిక దాడి జరిపి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మాకు 3వ తేదీ అంటే 2వ తేదీ నైట్ ఇది జరిగింది. కానీ పేరెంట్స్ ద్వారా తెలిసిన తర్వాత వెంటనే ఆ ఉద్యోగిపై పోక్సో కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ నైట్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల తాలూకా నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఘటన జరిగిందని భావిస్తూ గౌరవ పీఓ గారి ఆదేశాల మేరకు పాఠశాల ప్రిన్సిపల్కి షోకాజ్ నోటీస్ జారీ చేయడమైంది. అదేవిధంగా ఈరోజు అనగా ఈ 9వ తేదీన డీటెయిల్డ్ ఎంక్వైరీ, అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఆ నైట్ టైము వచ్చేటప్పుడు అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ కానీ లేకపోతే ఇతర సిబ్బంది కానీ ఎందువలన అంటే వాళ్ళ నిర్లక్ష్యం ఏముంది, అసలు ఈ ఈ సంఘటనలో ఇంకా ఎవరెవరు బాధ్యులు ఉన్నారనే దానిపై విచారణ జరిపి కఠినంగా శిక్ష తీసుకోవడానికి గాను ఈరోజు విచారణ చేయడానికి పాఠశాలకు వచ్చాము. దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి సంబంధం ఉందో ఈ ఘటనలో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పూర్తి విచారణ జరపడానికి ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని కూడా వేసి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తాం.